బాక్స్ మూత ఓపెన్ చేయగానే ఎంతమంది మ్యాంగో ప్యూరీ లేదా ఆవు నెయ్యి అనుకున్నారు? అదేమీ కాదండి. ఇది వచ్చేసి తాటి పేసం. అర్థం కాలేదా? అంటే తాటి గుజ్జు. తాటికాయల సీజన్ అప్పుడు మనం ఆ ప్యూరీ తీసుకుని డీప్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అన్నా పాడవదు. నేను ఇప్పుడు తాటిగారులు విత్ మెజర్మెంట్స్ చూపించబోతున్నాను పక్కా కొలతలతో. ఫస్ట్ ఒక బౌల్లో తాటికాయ ప్యూరీ తీసుకోవాలి, బౌల్ నిండా. నెక్స్ట్ అందులోకి అదే గిన్నెతో హాఫ్ బెల్లం, 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి అది బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అలా మిక్స్ అయ్యాక సేమ్ అదే బౌల్తో పావు కప్పు వరిపిండి అంటే బియ్యం పిండి వేసి బాగా కలపాలి. కలిపేశాక సేమ్ అదే బౌల్తో ఒక ఫుల్ కప్ ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాక ½ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ మీకు ఏమన్నా కొంచెం వాటరీగా అనిపిస్తే కొంచెం వరిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని గారెలు వేసుకోవాలి. ఫస్ట్ కవర్కి వాటర్ అప్లై చేసుకుని ఉంచుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అని నేను టెస్ట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇక నేను చూపించిన విధంగా గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ప్రతిసారి కూడా కవర్ తడపాలండి, లేకపోతే సరిగా రాదు. వేసిన వెంటనే కదపకూడదండి, కొద్దిసేపు ఆగాక కదిపితే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇది చిన్న మంటలో పెట్టి ఎందుకు చేయాలంటున్నానంటే ఇది వెంటనే కలర్ వచ్చేస్తాయండి. మీరు పెద్ద మంట పెడితే లోపల వేగవు. వేగిపోయాక గారె ఇలా ఉంటుందండి. పైన క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.